నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్లో ఈనాటి ముఖ్యాంశాలు. 19వ డివిజన్లో గడప గడపకు వైకాపా. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై విమర్శలు చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉన్నాం. ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ వెల్లడి. సేవ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి సమతుల్యతపై అవగాహన కార్యక్రమం. మట్టి వినాయకులనే వాడాలని విజ్ఞప్తి. గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా 19వ డివిజన్ అయిన హౌసింగ్ బోర్డు కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పర్యటించారు. తెలుగుదేశం పార్టీ విధానాలపై ముద్రించిన కరపత్రాలను ఆయన ప్రజలకు అందజేశారు. తెలుగుదేశం పార్టీ విధానాలపై ఆయన ధ్వజమెత్తారు. నగర పార్టీ అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, కటారి శంకర్, సింగరాజు వెంకట్రావు, నత్తల భీమేష్, దోడిపూడి ప్రసాద్, 19వ డివిజన్ నాయకులు గుడ్డల వెంకటేశ్వర్లు, సుభాని, మల్లారెడ్డి, సంజీవరెడ్డి, రాయపాటి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గత 2 నెలల నుంచి కూడా గడప గడప కార్యక్రమం ద్వారా ప్రతి ఇల్లు కూడా తిరగటం జరుగుతూ ఉంది. ఒంగోలు నగరంలో ప్రజల స్పందన చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఏ డివిజన్కి పోయినా కానీ వాళ్ళు వాసనకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఇదంతా చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఒంగోలులో ఎక్కడ పోయినా కూడా ఈ
కాలువ సమస్యలు, మంచినీటి సమస్యలు ఎదురవుతున్నాయి. మరి అవన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మాట్లాడితే మేము అభివృద్ధి చేసాం, మొత్తం అవి చేసామని చెప్పి అంటున్నారు. మరి అభివృద్ధి ఎక్కడ జరగలేదో కావాలంటే బహిరంగ రావాలి, వచ్చి చూపిస్తామని నేను తెలియజేసుకుంటా ఉన్నా. మేము అధికారులు ఉన్నప్పుడు అప్పుడు అభివృద్ధి ఏం జరిగిందో కూడా మేము చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా మంచినీటి సమస్య, ఈ కాలువలు ఇవన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నా. అన్న వచ్చారు, మనకు ఆనందంగా ఉంది. ఈరోజు మన పండుగ ఈ సమస్యలన్నీ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో మరి అభివృద్ధి చేస్తా అంటున్నారు కదా, అభివృద్ధిలో ఎంత అవినీతి ఉందో కూడా మేము నిరూపిస్తాం. సమస్యల తీర్మానం లేకుండా చేయటం అనేది కరెక్ట్ కాదు. ఈ రకంగా మున్సిపాలిటీ సొమ్ము, ప్రజల సొమ్ముని దాఖలు చేయడం, వాళ్ళ మనుషులకు ఇచ్చుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అది మేము ఎట్టి పరిస్థితిలో ఊరుకునే సమస్య లేదు, వీటి మీద పోరాటం చేస్తాం. ఈ రకంగా ప్రజల సొమ్మును దారాదత్తం చేస్తామంటే ఊరుకునే సమస్య లేదని తెలియజేస్తాం. కోర్టు వివాదానికి నగర కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధం లేదని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలతో పాటు ఒంగోలు నగరపాలక సంస్థకు కూడా ఎన్నికలు జరుపుతామని తెలియజేశారు. కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా 50 డివిజన్లలో పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆయన చెప్పారు. ఎలక్షన్స్కి కోర్టుకి సంబంధం లే. కోర్టు ఒక 2 విలేజెస్, ఒకటి మండవారిపాలెం, ఇది సర్వేరెడ్డిపాలెం ఒకటి, మంగమ్మూరు ఒకటి, 2 విలేజెస్ కోర్టులో ఉన్నారు. వాళ్ళు కార్పొరేషన్లోకి రావని చెప్పేసి కోర్టులో ఉన్నారు. వాళ్ళు కోర్టులో ఉన్నా లేకున్నా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఎలక్షన్ పెట్టేయచ్చు. అది మోస్ట్లీ నవంబర్లో అట్లా ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. అది బాబు గారు, అది ముఖ్యమంత్రి గారు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో దాని ప్రకారంగా రేపు ఎన్నికలు వస్తాయి. ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాం. నాకు ఆ ధీమా కూడా ఉంది. 2 సంవత్సరాల్లో నేను ఏం పని చేశాను ఏందనేది ఈరోజు మా నియోజకవర్గ ప్రజలకు కానీ టౌన్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఏం పని చేసాం, ఏ విధంగా డెవలప్ చేసాం అనేది. నేను అంత కష్టపడ్డాము, చేసాం, పని చేసాం, రియాలిటీ చూపించాం. తప్పకుండా మొత్తం 50 సీట్లు గెలుస్తాం, మంచి క్యాండిడేట్లను పెడతాం అనేది నాకు నేను ధీమాగా ఉన్నా. ఎప్పుడు ఎలక్షన్ అనౌన్స్ చేసినా మేము దానికి ఎప్పుడైనా పోటీ చేయడానికి, పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకి నిక్కళ్లను పక్కన పెట్టేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం RSS ముహూర్తం ఖరారు చేసింది. దసరా నుండి నూతన ఏకరూప దుస్తులను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. സമുദ്രം വെട്ടി നീക്കിയ പൗരുഷം ശങ്കരൻ സർവജ്ഞപീഠം കയറി നിന്നൊരു വൈഭവം ഭേദഭാവന പിഴുതെറിഞ്ഞൊരു ഗുരുജനത്തിൻ സാധന വരിക കൂട്ടായാദിമഹസിൻ പൊൻരഥം വരവേ. గత 90 ఏళ్లుగా వినియోగిస్తున్న కాకి నిక్కర్ల సంస్కృతికి స్వస్తి పలకాలని RSS నిర్ణయించింది. ముదుర గోధుమ రంగు ప్యాంటు, తెలుపు రంగు చొక్కాలను కొత్త యూనిఫామ్గా అమలులోకి తీసుకురానుంది. మొదటి దశలో మొత్తం 7 లక్షల ప్యాంట్లను RSS సిద్ధం చేసినట్లు సమాచారం. అందులో దాదాపు 2 లక్షల ప్యాంట్లు ఇప్పటికే RSS ప్రాంతీయ కార్యాలయానికి చేరినట్లు తెలిసింది. కాకి నిక్కర్లు వేసుకుంటే తమపై చెలోక్తులు విసురుతున్నారని యువత వాపోతున్న నేపథ్యంలో RSS ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పోరాట విద్యలు, కవాతులు ప్రదర్శించే సమయంలో నిక్కర్లే సౌకర్యంగా ఉంటాయని కొందరు సీనియర్ సభ్యులు అంటున్నారు. ఏది ఏమైనా త్వరలో సరికొత్త యూనిఫామ్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దర్శనమివ్వబోతోంది.
కృష్ణా పుష్కర వీధుల్లో తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందిన పీసీఆర్ ఎస్ఐ కత్తి వెంకటేశ్వర్ల కుటుంబానికి పోలీసు డెత్ రిలీఫ్ ఫండ్ నుండి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సిఎం త్రివిక్రమవర్మ చేతుల మీదుగా ఈ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సత్యన్యూస్లో ఇప్పుడు స్మార్ట్ బ్రేక్. పండుగల పేరుతో వాతావరణాన్ని కలుషితం చేయకూడదని సేవ్ ఇండియా సంస్థ నిర్వాహకురాలు రచన కోరారు. వినాయక చవితికి అందరూ మట్టి విగ్రహాలని పూజించాలని పిలుపునిచ్చారు. పంచభూతాలను ప్రకృతిని కలుషితం చేయకుండా కాపాడుకోవడం ద్వారా వాతావరణ సమతుల్యత ఏర్పడి మనిషి మనుగడకు ఎటువంటి అవాంతరాలు సంభవించవని అన్నారు. తీవ్రమైన ఎండలు, వర్షాభావ పరిస్థితులకు కారణం ప్రకృతి సమతుల్యత లోపించడమేనని అన్నారు. పీఓపీ పద్ధతిలో 5 అడుగుల మట్టి విగ్రహాలను సేవ్ సంస్థ ద్వారా సిద్ధం చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవ్ ఇండియా నిర్వాహకులు అక్బర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వాహకులు సత్యనారాయణ పాల్గొన్నారు. సేవ్ సంస్థ అనేది 12 సంవత్సరాలుగా విజయవంతంగా హైదరాబాద్లో విజయరామారావు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే విజయవాడలో మన గ్రామం పేరు కింద అక్బర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఒంగోలుకి మనం లాస్ట్ ఇయర్ స్వచ్ఛందంగా 4 విగ్రహాలు తెప్పించి అపార్ట్మెంట్స్లో 4 పెట్టి అందరినీ కన్విన్స్ చేసి మెసేజ్ ఓరియంటెడ్గా చేయాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టాం. ఈ సంవత్సరం అనేది ఇదే 4 విగ్రహాలని 400 విగ్రహాలుగా మార్చి ప్రతి పీఓపీ ఐడల్ని రీప్లేస్ చేయాలనేది ఎంతో ముందుకెళ్తున్నామండి. ప్రతి పౌరుడు కూడా ఆలోచించాల్సింది రేపు ఏంటి, రేపు అనేది మనం ఫ్యూచర్ జనరేషన్కి ఎలా అందిస్తున్నాం. ఇదే నినాదంతో పర్యావరణాన్ని కాపాడుకుంటూ పంచభూతాల్ని కాపాడుకుంటూ మనుషుల్లో మార్పు తేవాలి. మనుషుల్లో మార్పు అంటే వాళ్ళ ప్రాక్టీసెస్. ఫర్ సపోజ్ పండగలు అనేవి మనం ఒకప్పుడు ఒక ఆరోగ్యం కోసం ఆనందం కోసం చేసుకుంటాం. ఈ రోజున అదే పండగ ఒక దండగలాగా, అంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టడము, ఏదో డాబు కోసం చేయటం అన్నట్లుంది. అంటే ఒకప్పుడు మట్టి వినాయకులని మనం చెరువులో కనుక నిమజ్జిస్తే అది మళ్ళీ మనకి ఒక రైతులకు ఉపయోగపడుద్దో లేకపోతే ప్రకృతికి సంబంధించింది. కానీ ఈరోజు నా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది వచ్చేసి రంగులు ఏవైతే మేడం గారు చెప్పినట్టు అవన్నీ నీళ్ళల్లో కలిసిపోవటం వల్ల, కలుషితమైన నీరు మనం తీసుకోవటం వల్ల మనం భావితరాలని ప్రశ్నార్థకంగా మారుస్తాం. సెప్టెంబర్ 2వ తేదీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమానులు 5 రోజుల సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా బలరాం కాలనీలోని వృద్ధాశ్రమానికి నిత్యావసర వస్తువులు అందజేశారు. వృద్ధుల నడుమ పవన్ కళ్యాణ్ బర్త్డే కేకును కట్ చేయించారు. పవర్ స్టార్ అభిమానులు మాబు, బాజీ, శంకర్ శెట్టి రాము, కటారి నాగేశ్వరరావు, శివ, అనిల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా పవర్ సేవాదళం వారు 5 రోజుల కార్యక్రమాలు చేపట్టున్నారు. ముందు తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు నటుడే కాకుండా నిజ జీవితంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అతని ఆలోచనలు పాల్పంచుకునే విధంగా అతని అభిమానుల్ని తీర్చిదిద్దే విధానికి ముందు కృతజ్ఞతలు. అలాగే
ఈ సేవా కార్యక్రమాలు ఈ పవర్ సేవా దళం వాళ్ళు ఇంకా ఎన్నో చేసి పవన్ కళ్యాణ్ గారి పేరు నిలబెట్టాలని. వజీర్ మోటార్స్ యజమాని ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ వెస్ట్ జోన్ సభ్యుడు జిలానీ భాషకు మిత్రులు క్లబ్ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. జిలానీ భాష చిత్రపటానికి పుష్పాలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఒంగోలు రంగారాయుడు చెరువు కట్టపై ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ వెస్ట్ జోన్ ఆధ్వర్యంలో జరిగిన జిలానీ భాష సంస్మరణ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు బెల్లం వెంకట సుబ్బారావు, ఈదా సుధాకర్ రెడ్డి, హోండా శ్రీనివాసరావు, జీపీఏ ప్రభాకర్, సూదనగుంట కిషోర్, రాజన్న, వెంకటేశ్వర్లు, సుబ్బు, మురళి, శ్రీనివాసరావు, వెంకట్రావు, దొడ్ల రమణ, రాజేష్, ఖలీఫతుల్లా బాషా, కొత్తకోట వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. తమాషాగా మాట్లాడే విషయంలో కూడా ఆయన మాతో చాలా సరదాగా మాట్లాడుతూ చెప్పేవాడు. మనం పోయినా మనం చేసే పనులు మిగిలిపోవాలా, మనం అందరి మనసులో ఉండాలి అంటే కొన్ని మంచి పనులు చేయాలా, దాన్ని దృష్టిలో పెట్టుకొని మన వాకర్స్ క్లబ్ తరఫున అందరూ మంచి కార్యక్రమం చేయాలి, ఈ చెట్లు నాటేదానికి ప్రేరేపించిన విషయంలో కూడా భాషాబాయ్ చాలా ముందంజలో ఉన్నాడు. అదేవిధంగా మా స్నేహాల్లో మాత్రం మేము మిగతా కమ్యూనిటీస్ అందరూ ఉండే మాలో ఉంది భాషాబాయ్ ఒక్కడే. మేము ఎంతో సరదాగా భాష మాలో ఒక్కడి అని కానీ మేము ఎంతో సరదాగా మాతో కలుగుతాం. మాకు వేరే వేరే భావాలు వేరే వేరే భేదాలు లేకుండా కూడా ప్రతి విషయంలో ఎంతో సానుకూలంగా మాట్లాడుతూ మాతో కలిసిమెలిసి ఉన్న విషయంలో మా సొంత సోదరులాగానే అని అనుకున్నాం. అలాంటి మిత్రుడిని కోల్పోయినందుకు మాత్రం మేము మా మిత్రులు మా వాకర్స్ క్లబ్న మళ్ళీ చెప్పేది ఏంటంటే మా బాసాబాయ్ మా మనసు నుంచి ఎప్పటికి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. అంత అసోసియేషన్ మాకు డెవలప్ అయింది. ప్రతి ఒక్కరు కూడా ఈ బాసాబాయ్ ఏంటంటే ప్రతిరోజు ఈవినింగ్ 6:30 టైంలో వాకింగ్ వచ్చి అందరికీ ఫోన్ చేసేవాళ్ళు, అన్న ఎక్కడున్నా వస్తారా చెరువుగట్టు మీదకి. అలాంటి అసోసియేషన్ అలాంటి రిలేషన్ డెవలప్ చేసుకొని సడన్గా మా మధ్య నుంచి వెళ్ళిపోవడం మాకు చాలా బాధగా ఉంది. ఈ బాధను దిగమొంగుకుంటూ మా మిత్రులందరూ ఒకరిలో ఒకరు మాట్లాడుతూ బాధపడుతూ ముఖ్యంగా ఇక్కడ రోజు వాకింగ్కి వస్తూ అందరినీ ఆహ్లాదపరుస్తూ సోదరుడు చెప్పినట్టు అందరినీ నవ్విస్తూ మంచిగా ఉన్నటువంటి వ్యక్తి హఠాత్తుగా చనిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల పరంగా ప్రభుత్వ పరంగా ఏదన్నా వాళ్ళకి ఏదన్నా ఈ సందర్భంగా మన మిత్రులందరికీ ఈ కట్ట మీద ఈ చెరువు కట్టను ప్రేమించాడు, ఈ చెట్లని ప్రేమించాడు. ఈ నీళ్లతోటి ఆ చెట్లని వారానికి 2 సార్లు ఒకసారో నీళ్లు ఇచ్చేస్తా. క్లబ్ సభ్యులందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా బావగారు అయిన ఎస్ఎం జిలానీ గారు స్నేహానికి మరో పేరుగా మరి ఆయన చిన్నప్పటి నుంచి చచ్చిపోయే వరకు కూడా స్నేహం అంటే ప్రాణం ఇచ్చేవారు. మరి అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరమైన విషయం. ఏదో ఒక రోజు చావటం అనేది సహజమైనటువంటి విషయమే. కానీ ఇంతమంది మిత్రుల్ని సంపాదించుకొని మన మధ్య లేనటువంటి భాషా గారు ఆయన మరణించారని అయితే మాత్రం నేను అనుకోవట్లేదు. ఆయన ఎక్కడున్నా సజీవంగా మన మనసుల్లో నిలిచి ఉంటాడని చెప్పేసి తెలియజేస్తూ, ఆయన ఈ కట్ట మీద నాటినటువంటి మొక్కలు ఆయన ప్రాణం అంతా కూడా ఆయన ఆత్మ అంతా కూడా ఈ మొక్కల చుట్టూనే ఉంటుంది.
ఎలాంటి వాడంటే పరమత సహనం కలిగిన వాడు. మేము 80 మందిమి షిరిడీ ప్రయాణానికి వెళ్తే మాలో ఒకటిగా వచ్చి మాతో పాటు ప్రతి గుడికి వచ్చి ఎంతో ఇది ఉండి మన సమాజానికి ఈ విధంగా ఉండాలి, ఒక ముస్లిం హిందూ ఈ విధంగా కలిసి చేస్తామనే భావంతో ఉండేవాడు. కానీ ఆయన అంతిమ శ్వాస కూడా ఇక్కడే ఈ స్పాట్లోనే మన వదిలి వెళ్ళడం అనేది చాలా బాధ. కానీ ఈ బాధను మనం ఏమి ఇంకా అది దిగమింగుకొని అట్నే ఉండాల్సిందే. కొన్ని రోజులు పోయిన తర్వాత మర్చిపోతాం. పోయిన వాళ్ళు మంచివాళ్ళు అనే భావన ఉంది కాబట్టి ఆయన మంచివాడు కాబట్టి త్వరగా వెళ్ళాడు. ఆ స్నేహానికి మారు రూపము మన జిలాని. మంచికి మానవత్వానికి మారు పేరు మన జిలాని. స్నేహానికి ప్రాణమిచ్చే మంచి వ్యక్తి మన జిలాని. అకాల మృత్యువు కౌగిలిలో బందీ అయిన భౌతిక కాయానికే మరణముంది కానీ ఆత్మకు మరణము లేదు అని అందుకొనుము. కోనేరు రంగారావు కమిటీ డిప్యూటీ కలెక్టర్గా బి నరసింహులు నియమితులయ్యారు. పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్న నరసింహులను కేఆర్సీ డిప్యూటీ కమిషనర్గా నియమిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. సత్యన్యూస్లో స్మాల్ బ్రేక్. సెప్టెంబర్ 2వ తేదీ కేంద్ర కార్మిక సంఘాలు చేపడుతున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో నగరంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాత జెడ్పీ కార్యాలయం వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ నగరంలోని ప్రధాన కూడళ్లలో సాగి సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశాలను వివరించారు. కార్మికులు చేస్తున్న న్యాయబద్ధమైన సమ్మెకు ప్రజలు, వ్యాపార సంస్థలు మద్దతు తెలిపి సహకరించాలని కోరారు. ఈ మోటార్ సైకిల్ ర్యాలీలో సిఐటియు నాయకులు చీకటి శ్రీనివాసరావు, బి వెంకట్రావు, దామా శ్రీనివాసులు, ఏఐటియుసి నాయకులు ఎస్డి సర్దార్, పివిఆర్ చౌదరి, ఐఎన్టియుసి, ఐఎఫ్టియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్ల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తేదీ సమ్మె జయప్రదంగా జరగబోతా ఉంది. సమ్మెకి అన్ని రకాల సన్నాహాలు మేము జిల్లా వ్యాప్తంగా పూర్తి చేస్తాం. సమ్మెను జయప్రదం చేయడంలో భాగంగా ఈ రోజు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ సమ్మె జరగబోతా ఉంది. అందుకని ఈ సమ్మెలో 50 మంది ప్రజలందరూ కూడా సహకరించి సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి వీధుల్లోకి దాదాపు కోటాను మంది కార్మిక ఉద్యోగుల్ని వీధుల్లోకి తీసుకొచ్చే ఆందోళన చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ రోజున కాంట్రాక్ట్ కార్మికులు కనీస వేతనం 15,000 రూపాయలు ఉంటే ఈనాటి కూడా దాని మీద పరిష్కారం మాట్లాడటం లేదు. అదేవిధంగా 12 డిమాండ్స్ మీద చర్చలకు పిలిస్తే ఈ రోజులు కూడా చర్చలకు ఈ యొక్క కార్మిక సమస్యల మీద మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. కేంద్ర ప్రధానమంత్రి మోడీ గారు ఈ రోజున కేంద్ర కార్మిక శాఖ మంత్రులు దండాల దత్తాత్రేయ గారు మాట్లాడతారు. కాంట్రాక్ట్ కార్మికులకు 6,000 సరిపోతా, 7,000 సరిపోతా అని చెప్పి దుర్మార్గపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ విధానాల్ని ఈ రోజు తిప్పికొడతా ఉన్నాం. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో దాదాపు 50,000 మంది భారతదేశంలో అన్ని కార్మిక సంఘములు కాంట్రాక్ట్ కానీ, హౌస్ సోర్సింగ్స్ కానీ, పర్మనెంట్ కానీ, సంఘటిత అసంఘటిత కార్మికులందరూ కూడా పాల్గొని ఈ సమ్మెని దిగ్విజయం చేయడానికి ఆర్ఎస్లు పనిచేస్తూ పూనుకొని ఉన్నారు. రేపు ఖచ్చితంగా భారతదేశంలో ఈసారి 30 కోట్ల మంది ఈ సమ్మెకి బలపరిచి పాల్గొని మోడీ ఇటు స్టేట్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు ఉంచి కార్మికుల యొక్క హక్కుల్ని కాపాడేందుకు సభల సర్కారును పూరించారు. అందులో భాగంగానే ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న సంఘటిత అసంఘటిత కార్మికులు, పౌర కార్మికులు, హమాలీలు, ఆల్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ యొక్క స్వతంత్ర ఫెడరేషన్లు కూడా సమ్మిస్తున్నారు. వాళ్ళందరూ యొక్క బలాన్ని రేపు 2వ తారీఖున చూపిపోతున్నారు. ఇది ఇప్పటికీ 17 సెప్టెంబర్ 2వ తేదీ జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనకుండా అంగన్వాడీలపై ఒత్తిడి తీసుకురావడం
తమ హక్కులను హరించడమేనని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ ఖండించారు. తాము 2వ తేదీ జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనే విషయం పీడీకి కమిషనర్కి లిఖితపూర్వకంగా తెలపడం జరిగిందని అన్నారు. ఆయన పోస్టల్ వారోత్సవాల పేరుతో సమ్మెలో పాల్గొనకుండా చేయడం అన్యాయమన్నారు. సమ్మెలో పాల్గొనే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ మాజీ అధ్యక్షులు ఎం సీతారామమ్మ, గౌరవ అధ్యక్షులు చీకటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలందరూ దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలతో కలిపి అంగన్వాడీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అంగన్వాడీలు కనీస వేతనాలు ఇవ్వాలి, ఫంక్షన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి, అలాగే అంగన్వాడీ వర్కర్కి 20,000 రూపాయలు, హెల్పర్కి 17,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని, అట్లాగే ప్రైవేటు వేదాంత అటువంటి ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలకి అంగన్వాడీలను అప్పచెప్పరాదని చెప్పేసి దేశవ్యాప్తంగా అంగన్వాడీలందరూ సమ్మె చేస్తూ ఉన్నారు. సెప్టెంబర్ 2వ తేదీ సమ్మె సందర్భంగా ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం గతంలో కూడా మేము పాల్గొనేవాళ్ళం. ఏ సమ్మెలోనైనా పాల్గొనాలి అని చెప్పంటే అధికారులు ప్రతిసారి ఇట్లానే ఇబ్బందులు పెడతా ఉంటారు. కానీ అంగన్వాడీకి వచ్చే సమస్యల విషయం వచ్చేసరికి ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి మన అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున మనం నిలబడి మన కార్మిక సంఘాలతో కలిపి, మన సంఘం అత్యున్నతమైన సంఘం, పెద్ద సంఘం కాబట్టి అందరూ పాల్గొని ఈ సంఘాన్ని మన సమస్యలు పరిష్కరించుకోవాలి. రేపు జరిగే సమ్మెలో దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 2న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని వివిధ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజల సమైక్యతను, ప్రభుత్వ రంగాన్ని, బిఎస్ఎన్ఎల్ను కాపాడేందుకు జరిగే సమ్మెకు మద్దతునిస్తున్నట్లు బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వెంకయ్య తెలియజేశారు. ప్రభుత్వం కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ఐసీఈయు, బిఎస్ఎన్ఎల్-ఈయు, పోస్టల్ మరియు ఇన్సూరెన్స్ సంఘాల నాయకులు వెంకయ్య, శ్రీనివాసరావు, అజీజ్, కేవి ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. దాదాపుగా 9,900 పోస్ట్ ఆఫీసుల్ని మూసివేయడానికి ఈ ప్రభుత్వం సన్నాహాలు చేసిన పక్షంలో ఎంటైర్ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగస్తులు మాత్రం సమ్మె చేసి ఆ 9,900 పోస్ట్ ఆఫీసులు మొత్తం కాపాడటం అనేది జరిగింది. అలాగే తరువాత మరలా సుబ్రహ్మణ్యన్ కమిటీ రిపోర్టుని సుబ్రహ్మణ్యం అనే కమిటీకి వేసేసి ఆ కమిటీలో పోస్టల్ డిపార్ట్మెంట్ని 3 వింగులుగా విడగొట్టాలని ప్రయత్నం చేసింది. ఆ విడగొట్టే భాగంలోగానే మెయిల్స్ అన్ని ఉత్తరాలంతా బట్వాడా ఒకటి, ఇన్సూరెన్స్ రంగం అంతా ఒకటి, డిపాజిట్స్ రంగం అని విడగొట్టేసి ప్రైవేటైజేషన్ చేయడం కోసం సన్నాహాలు చేస్తున్న కార్యక్రమంలో భాగంగానే మేము ఈ సమ్మెలోకి వెళ్తున్నాము. అలాగే 7వ వేతన సంఘంలో ఎంటైర్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తానికి తీవ్రమైన అన్యాయం చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా ప్రతి పత్రికల్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాల్లో కానీ 3 రెట్లు జీతాలు పెరిగినట్టుగా అపోహలు సృష్టించారు సాధారణ ప్రజానీకానికి కూడా. వాస్తవ పరిస్థితులు ఏంటంటే 2.25 రెట్లు మాకు ఆల్రెడీ. ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశ సమగ్రతను కాపాడటం కోసం, దేశ సమైక్యతను కాపాడడం కోసం, కార్మిక హక్కుల్ని కాలరాయకుండా కాపాడటం కోసం, కార్మిక చట్టాలను రద్దు చేయకుండా చూడటం కోసం, అలాగే బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థల్ని ప్రైవేటీకరించకుండా చూడటం కోసం ఇన్ని కూడా చేస్తున్నాం. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఉంది కాబట్టి సామాన్య ప్రజానీకం కూడా సెల్ ఫోన్లు వాడుకోగలుగుతున్నారు. అదే బిఎస్ఎన్ఎల్ లేకపోతే చాలామంది టెలిఫోన్లు వాడుకునే పరిస్థితిని కోల్పోతారు. కాబట్టి ప్రజలు కూడా ఇది గుర్తించేసి బిఎస్ఎన్ఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కాపాడ కోసం అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అత్యంత చౌకగా సంతృప్తికరమైన సర్వీసుల్ని పబ్లిక్ ఇవ్వాలని చెప్పిన ఉద్దేశంతో పనిచేస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు సెల్ రంగంలోకి మమ్మల్ని కాలు పెట్టడం లేదు. కానీ అధిక ధరలు తగ్గించాలి అనేది మొట్టమొదటి డిమాండ్గా పెట్టాము. ఇది మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలకు అందరికీ సంబంధించిన డిమాండ్ ఇది. కాబట్టి ప్రజల కోసం చేసే పోరాటం కాబట్టి ప్రజల్ని ఈ విషయంలో ఎటువంటి వాళ్ళకి అసౌకర్యం కలిగించామని చెప్పి ఆలోచన పెట్టుకోకుండా తప్పనిసరిగా ఈ సమ్మెని విజయవంతం చేయాలి, ఆశీర్వదించాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే పాత్రికేయ మిత్రులు, ఈ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేసేదంటే మీరు కూడా చాలాసార్లు హక్కుల కోసం పోరాటం చేసి ఉన్నారు. మీరందరూ కూడా ఇప్పుడు దేశ రక్షణ కోసం, పేద ప్రజల కోసం జరుగుతున్న ఈ పోరాటం. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
19వ డివిజన్లో గడప గడపకు వైకాపా రాష్ట్ర ప్రభుత్వ పాలనపై విమర్శలు చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉన్నాం. ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ వెల్లడి. సేవ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి సమతుల్యతపై అవగాహన కార్యక్రమం. మట్టి వినాయకులనే వాడాలని విజ్ఞప్తి. సత్య న్యూస్లో నేటి మాట. ప్రతి కన్నీటి చుక్కకు ఓ నేపథ్యం ఉంటుంది. మానవత్వం మాత్రమే దానిని ఎలా తొడవాలో చెబుతుంది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.